హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. పూనం కౌర్ ఈరోజు మన టాపిక్. ఈమె నటిగా కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యారు. అయితే రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నీతులు చెప్పే ప్రతి ఒక్కరూ కూడా గురువు అయిపోరు, జీవితాలతో ఆడుకునేవారు ప్రతి ఒక్కరూ గురువు అయిపోరు, ప్రజల్ని మంచి దారిలో నడిపిస్తేనే గురువు అంటారు, దయచేసి ప్రతి ఒక్కరిని గురువుగా కన్సిడర్ చేయకండి అంటూ ఒక పోస్ట్ చేశారు. సో ఈమె ఇండస్ట్రీలో ఎక్కువగా త్రివిక్రమ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంటారు కాబట్టి ఈ కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అనుకోవచ్చా? బికాస్ యాక్చువల్గా నిన్న బండ్ల గణేష్ ఒక ట్వీట్ పెట్టాడు. బండ్ల గణేష్ ట్వీట్లో ఏముందంటే, రెగ్యులర్గా ఆయన అంటూనే ఉంటాడు కదా, పరమేశ్వర పవనేశ్వర పవనేశ్వర అని చెప్పి. అలాగే మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు నా గురుస్థానంలో ఉన్నారు, నేను మీకు దూరమైనప్పటికీ మిమ్మల్ని నేను ఎప్పుడు మీ పేరు చెప్పుకొని నేనేం లబ్ధి పొందను. అంటే ఎక్కడైనా సెటిల్మెంట్లు ఇట్లాంటివి చేస్తే మీ పేరు చెప్పి నేనేం చేసుకోను, నేను మామూలుగానే ఉంటాను. మీకు ఏమైనా నా గురించి ఏమైనా నెగిటివ్ అనిపిస్తే మీ ఇష్టం, మీరు నాతో ఎలా ఉన్నా పర్లేదు, నేను మాత్రం ఎప్పటికీ మీ గురించి బాగానే ఉంటాను, ఒక గురుస్థానంలో ఉంటాను, మీరు నాకు ఎప్పటికీ గురువే అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంత రాసుకున్నాడు ఆయన. సో ఇప్పుడు అది పూనం కౌర్ చూసేసి ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ విల్ నాట్, అంటే వాళ్ళందరూ గురువులు కారు, ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనకు, స్టేజ్ ఎక్కి నీతులు చెప్తారు అండ్ పర్సనల్గా వీళ్ళ మధ్యలో జీవితాలు పాడు చేస్తారు అని చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. యాక్చువల్గా దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది పక్కన పెడితే, ఇంతకుముందు కూడా సేమ్ సినీ క్రిటిక్ కత్తి మహేష్ అని ఒక ఆయన ఉండేవాడు. తను ఈ ఎలిగేషన్ ఫస్ట్ టైం తీసుకొచ్చాడు, పూనం గౌర్ జీవితాన్ని వీళ్ళు పాడు చేశారు, నాశనం చేశారు అని చెప్పేసి ఆయన ఫస్ట్ తీసుకొచ్చాడు దీన్ని. సో వీళ్ళందరూ కూడా నమ్మేశారు. కొంతమంది అప్పుడు పూనం కౌర్ వాళ్ళ ఫ్యామిలీ ఖండించింది, చిచి అట్లాంటిది ఏం లేదు, వాడు చెప్పేది అబద్ధం అని. సో అంతవరకు అయింది. కానీ పూనం కౌర్ మాత్రం వదలట్ల దాన్ని. అంతకుమించి అప్పటి నుంచి టైం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ఏదో రకంగా అటాక్ చేస్తానే ఉంది. ఎందుకని ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు ఆమె? అదే సోషల్ మీడియాలో ఉన్నటువంటి డొమైన్స్, పబ్లిక్ డొమైన్స్లో ఉన్నటువంటి కథల ప్రకారం జరిగింది ఏంటంటే, ఈమెని యాక్చువల్గా ఏంటంటే చాలామంది లైంగికంగా వాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. బట్ అందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు, అది మోస్ట్లీ అబద్ధమేమో, ఐ డోంట్ నో. కాకపోతే ఏంటంటే కొన్ని రోజు వీళ్ళతో సన్నిహితంగా తిరిగింది, అంటే ఫ్రెండ్లీగా బాగానే ఉంది. తర్వాత ఈ అమ్మాయికి వీళ్ళు ఏ సినిమాలో అవకాశం రానికుండా చేశారు అనేది బయట ఉందన్నమాట. అంటే ఈమె అంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ అని బయట రాశారు, పబ్లిక్ డొమైన్స్లో ఉన్న స్టోరీలు బేసికలీ. అంటే అది నిజం అబద్ధం అనేది అయితే వీళ్ళిద్దరు చెప్పాలి, లేదా పూనం కౌర్ అనే చెప్పాలి. మనం పాస్ చేసే ఎలిగేషన్స్ అవుతాయి, మనం వీ షుడ్ నాట్ డూ దట్. కాకపోతే పబ్లిక్ డొమైన్లో ఉన్నంత వరకు మాత్రం మనం మాట్లాడుకుంటాం. సో పబ్లిక్ డొమైన్లో ఉన్నంత వరకు ఏముందంటే, ఈ పూనం కౌర్కి ఇప్పటివరకు అవకాశాలు రానివ్వకుండా చేసింది వీళ్ళే. అండ్ ఆమెకి ఎవరు సినిమాలు ఇవ్వకూడదు, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా, అంటే ఆల్మోస్ట్ అసలు సినిమాలు ఇవ్వకూడదు, ఒకటో రెండో అడపదడప సీరియల్ చేసుకొని, కానీ ఆమెకి ఎవరు అవకాశాలు ఇవ్వద్దు అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ అసలు విషయానికి వస్తే, పూనం కౌర్ కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు అవకాశాలు ఏం లేవు, అడప చిల్లా చెతికి ఏవేవో చేసింది. అండ్ ఒక టీవీ సీరియల్ చేసింది, స్వర్ణ కట్కం అని, ఈటీవీలో వచ్చేది టీవీ సీరియల్ కూడా చేసింది, ఎవ్రీ సండే వచ్చేది అనమాట. సో ఇట్లా ఆమె కెరీర్ అయితే ప్రజెంట్ ఆశించినంత స్థాయిలో లేదు. ఈమె ఏమనుకుందంటే, ఎంత కాదన్నా ఇప్పుడు, అంటే ఆమె అనుకోవడం కాదు, బయట పబ్లిక్ అనడం కాదు, నిజమే చెప్తున్నాం. ఇప్పుడు భూమిక గారు ఎలా ఉంటారో, కొంచెం బబ్లీ, రౌండ్ ఫేస్, పూనం కౌర్ కూడా అలాగే ఉంటుంది వాస్తవం మాట్లాడుకుంటే. అయితే ఇప్పుడు భూమిక గారు పవన్ కళ్యాణ్తో చేసి పెద్ద స్టార్ అయిన తర్వాత ఈమె కూడా పవన్ కళ్యాణ్తో ఏదైనా అలాంటి సినిమా తీసి మంచి స్టార్ అవుదాం అనుకున్నారు. అండ్ వీళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నంతకాలం ప్రోత్సహించారు ఆమెను కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ ఈమెను ఎంత చేసినా ఆమెకి అవకాశాలు ఇవ్వకపోయేసరికి, అంటే మెయిన్ హీరోయిన్ ఆమెను ఎప్పుడూ ఒక క్యారెక్టర్లా చూశారు వీళ్ళు. ప్రతిసారి హీరోయిన్ కోసం ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకునేవాడు త్రివిక్రమ్.
ఆమె కొంచెం ఎక్కువయ్యి ఇట్లాంటి డెలిగేషన్స్ అన్ని పాస్ చేసింది గతంలో వీళ్ళతో ఉన్నప్పుడు. సో ఎప్పుడు ఆమె నోటితో నన్ను లైంగికంగా వాడుకున్నారనేది తను ఎప్పుడు చెప్పాల. బయట కథనాలు ఇప్పుడు మొన్న పోసాని కృష్ణమురళి కూడా నిజం చెప్పు నువ్వు పూనం కౌర్ని వాడుకోలేదా, ఆమె కడుపు చేయలేదా అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడారు. బట్ ఇది అంటిల్ అండ్ అన్లెస్ పూనం కౌర్ చెప్పే వరకు మనం మాట్లాడకూడదు. బట్ బయట మాత్రం పెద్ద పెద్ద వాళ్ళ మహామహులందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. డైరెక్ట్ కెమెరా ముందు మీడియా ముందే పోసాని కృష్ణమురళి గారు ఇట్లా పెట్టి నువ్వు ఆ పంజాబీ అమ్మాయికి కడుపు చేయలేదా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడేశాడు. అసలు దాని నుంచి అసలు తేరుకోవడానికే చాలా రోజులు పట్టింది చాలామందికి. సో ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. దాన్ని ఈ అమ్మాయి ఖండించాల, మళ్ళీ ఇది తప్పు ఇది అబద్ధం అనేసి ఎప్పుడు అమ్మాయి చెప్పాల. అలిగేషన్స్ పాస్ చేసే వాళ్ళకి ఈ అమ్మాయి అయితే ఎప్పుడు సమాధానం చెప్పాల. ఒక కత్తి మహేష్ చేసినప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఇది కాదండి తప్పు అన్నారు తప్పితే మిగతావేం లేదు. దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు వెళ్ళి అమ్మాయి మాట వినట్లేదని చెప్పి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేశారు, పేరెంట్స్కి చెప్పిపించారు అని చెప్పేసి కూడా ఉంది. కానీ పూనం కౌర్ మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తను సోలోగానే ఫైట్ చేస్తుంది. అండ్ తనకు మాత్రం ఎప్పుడు కూడా మోస్ట్లీ ఛాన్స్ ఎక్కడ చిన్న అవకాశం దొరికినా సరే ఏదో ఒకటి పేలుతానే ఉంది. అండ్ ఈవెన్ నిన్న ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఆల్మోస్ట్ యాక్చువల్గా టీచర్స్ డే అప్పుడు అందరూ గురువులను కొలుస్తారు. గురు పూర్ణిమ ఏంటంటే సాయిబాబాకి అండ్ ఈవెన్ గురువుకి చెందిందే, ఇది కూడా ఒక మంచి ఫెస్టివలే. కాకపోతే ఈ టైంలో సందర్భంలో కూడా వీళ్ళందరూ గురువు అనే ట్వీట్లు చేసుకునేసరికి మోస్ట్లీ ఇండస్ట్రీలో గురువు అని చెప్పుకునేది త్రివిక్రమ్ బేసిక్గా. అంటే అట్లా అంటారు గురువు గారు అని త్రివిక్రమ్ గారిని. వేరే డైరెక్టర్లని ఇప్పుడు సుకుమార్ గారు కానివ్వండి, రాజమౌళి గారిని కూడా ఎవరు గురువు గారు అంటారు. త్రివిక్రమ్ గారికి అదొక పేరు వచ్చింది, రాజమౌళికి జక్కన్న అని ఎలా అంటారు. సో ఈయన గురువు, ఇంకా అది బేసిక్ ఇండస్ట్రీకి. కానీ ఈ బండ్ల గణేష్ లాంటి వాళ్ళ గురువు అంటే పవన్ కళ్యాణ్. ఇకపోతే ఆయన ఎందుకు ఇట్లా అన్నాడు నీ పేరు చెప్పుకొని నేనేం ఇచ్చాను అంటే ఇంతకుముందు ప్రతి విషయంలో ఆయన పక్కన ఉండేవాడు. ఇది మనకు ఎప్పుడు తెలిసిందంటే ఒకనొక సందర్భంలో పావలా శ్యామల అనే ఒక ఆర్టిస్ట్ ముసలావిడ, నేను ఒకసారి పవన్ కళ్యాణ్ దగ్గరికి నాకు వేషాలు లేవని అడగడానికి వెళ్ళాను, వర్షంలో ఇలా నిలబడ్డాను, గంట సేపు నిల్చున్నాను. బండ్ల గణేష్ వచ్చి తోసేపా అని తోసేసాడు నన్ను. తర్వాత అయినా సరే మేము అక్కడే నిలబడితే పవన్ గారు వెళ్తూ మమ్మల్ని పిలిచి 20,000 ఇచ్చాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మా ఇంటికి ఇంకో 80,000 పంపించాడు. ఇది ఆయన అని చెప్పినప్పుడు చాలామంది ఫోకస్ బండ్ల గణేష్ మీద పడింది. అంటే పవన్ దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా, ఇప్పుడు హీరోయిన్లకి మేనేజర్స్ ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు కలవాలనుకున్నా ఇండస్ట్రీ వైజ్గా వీళ్ళు ముందు బండ్ల గణేష్ని కలవాలి. ఆయనకి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ నచ్చితే ఓకే అనిపిస్తే పవన్ దగ్గర పంపిస్తారు. ఈ వ్యవహారం ఇంతవరకు నడిచింది. సో ఇప్పుడు ఈయనకి దూరంగా ఉన్నాడు. సో దూరంగా ఉన్నందుకు బయట వేరే వాళ్ళ టాక్ ఏంటంటే వాడు బయటికి వెళ్ళి మీ పేరు చెప్పుకొని బాగా బతికేస్తాడు, అందరికీ సెటిల్మెంట్లు చేస్తాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలామంది ఇట్లా చెప్తా ఉంటారు ఇలాంటివన్నీ. సో అప్పుడు ఆయన నేను అట్లాంటి వాడిని కాదని చెప్పుకోవడానికి ఒక సందర్భం కావాలి. టైంకి గురు పూర్ణిమ దొరికితే ఈ సందర్భంగా ఆయన చెప్పుకున్నాడు, సంజయ్ షీలాగా, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ 10 న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.